ప్రాణము కాపాడబడుతుంది. కానీ ఆ రక్తము వలన ఒక వ్యక్తిలో ఉన్న పాపం అనేటువంటిది అది పరిశుద్ధపరచబడదు. కానీ యేసు రక్తము మాత్రమే ఏమవుతుంది అక్కడ? ఆ అహరోనును అతని వస్త్రాలు, అతని కుమారులను అతని కుమారుల వస్త్రాలను కూడా ఎప్పుడైతే ఆ యొక్క రక్తము ప్రోక్షించబడిందో వారి మీద అవన్నీ కూడా ప్రతిష్ఠితము అవుతాయంట. అవి ప్రతిష్ఠితములగును. మరొక మాట ఆదికాండం 35వ అధ్యాయంలో కూడా ఆ యాకోబు గురించి దేవుడు ప్రస్తావిస్తాడనమాట. యాకోబు మాట్లాడతాడు. ఆదికాండము 35వ అధ్యాయము 2వ వచనం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకునేది. చాలమ్మ. ఇక్కడ చూడండి, యాకోబు తన వారికి చెప్తూ ఉన్నాడు. ఏంటంటే దేవునికి కావలసినది ఏంటో యాకోబు గుర్తించినాడు. దేవునికి శుచి అంటే ఏంటి? శుద్ధి. శుచి అంటే ఏంటంటే శుద్ధి అనమాట. ఇక్కడ మీరు మీ వద్ద ఉన్నటువంటి యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి. అన్య దేవతలు అంటే పూర్వదినాల్లో వారు రకరకాల బొమ్మలు చేసుకుని వాళ్ళు వాటిని పూజ చేసేవారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అవి మీ దగ్గర ఉండకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాటను బట్టి యాకోబు కూడా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మీ దగ్గర ఉన్న అన్య దేవతలు అంటే మనం మరి కొంతమంది అన్నీ కూడా వదిలేస్తారు. అంటే దేవుని నమ్ముకున్న తర్వాత అన్ని దేవతలు పటాలు అవి వదిలేస్తారు. కానీ ఆ పాత స్వభావాలను విడిచిపెట్టరు. అర్థమైందండి? పాత స్వభావాలు కూడా అవి కూడా దేవతల్లాగా మనలో ఉంటాయన్నమాట. అబద్ధములు, దొంగతనాలు, పోట్లాటలు. ప్రభువు నమ్ముకున్నా కానీ పోట్లాడుతూ ఉంటారు. ప్రభువు నమ్ముకున్న అబద్ధాలు, ప్రభువు నమ్ముకున్నా కానీ ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, గర్వము, అహంకారము, ఇవన్నీ కూడా మరి లోక సంబంధమైనటువంటి స్వభావాలు. అవి కూడా విగ్రహాలతో సమానం అన్నమాట. వాటిని ఏం చేయాలంటే మనము వాటిని పారవేసి ఏం చేయాలా? ప్రభువుని ఘనపరిచేవారిగా, ఆయనను మహింపరిచేవారిగా, ఆయనను ఆరాధించేవారిగా మనము ఉండాలని యాకోబు ఎవరికి చెప్తా ఉన్నాడు? తన వారితోనూ తన వారందరితో, ఇంటనున్న వారందరితో, అంటే రక్త సంబంధులతో చెప్తున్నాడు. తన దగ్గర ఉన్న దాసులు, దాసీలు, పనిచేసేవారు అందరికీ కూడా దానిని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా మనలో ఉన్న ప్రతి స్వభావాన్ని విడిచిపెట్టేసేయాలి. ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకున్నప్పుడే, ఆయన రక్తంలో కడుగుబడినప్పుడే దాని మీద మనకి జయము వస్తుందన్నమాట. ఇందాక మ్యాగజైన్ చదువుతున్న మంచి స్నేహితుడు మ్యాగజైన్లో ఒక చిన్న ఆర్టికల్ వాక్యము చదువుతున్నప్పుడు కనిపించింది. అది నేను మీకు నా స్టేటస్లో పెట్టానమాట. అది కూడా ఏంటంటే సాత్వికము అనే దాని గురించి చెప్పాడు. అంటే మనలో నిజమైన భక్తి ఉన్నప్పుడు మనలో సాత్వికం కనపడుతుంది. మనం భక్తి చేస్తున్నప్పటికీ కూడా మనలో సాత్వికము లేదంటే దాని అర్థం ఏంటంటే మనలో భక్తి లేనట్లే అని మరి అమ్మగారి మెసేజ్ అది అలాగూ చెప్పారన్నమాట. కాబట్టి మనము సరిచేసుకోవాలి, మన హృదయాన్ని సరిచేసుకోవాలి. మనుషులన్నాక ఏదో ఒక లోపాలు ఉంటాయి. కానీ ప్రభు సన్నిధిలో వాటిని గుర్తించి మనం ఏం చేయాలా? పేలు ఉంటాయి. మనుషులు తలలో పేలు ఉంటాయి కదా. పేలు తీసుకుంటున్నారా? అలాగే ఉంటున్నాయా? అలాగే ఉంచుకుంటారా? ఏమండి? పేలు ఉంటే అబ్బో ఎంత చిరాకో. నీకు తీసుకోవడం రాకపోతే పక్కన వాళ్ళ దగ్గరికి అన్న వెళ్ళి బతిమలాడి, అమ్మ తలచూడక కొంచెం, పెద్దమ్మ తలసూడు, పిన్న తలసూడు అని. ఈ పల్లెటూరులోనైతే అట్లా ఉంటుంది అనమాట. పని లేనప్పుడు ఒక చోట కూర్చుని ఒకళ్ళ తల ఒకళ్ళు చూస్తాం. అలాగే రాత్రి నిన్న అయ్యగారు చెప్పారు, కంటిలో నలుసు, చెప్పులో ముళ్ళు, చెవిలో జోరేగా, ఇంటిలో పోరు, అంత ఎంత కాదయ్యా. అవంట ఏం చేస్తే మనతో పోరు, అవి మనకి ఎంతో సమస్యగా ఉంటాయని చెప్పి అయ్యగారు చెప్తున్నారు. అలాంటివి మనలో లేకుండా మనము తీసివేసుకున్నట్టే అదే మరి దేవునికి ఇష్టమైనది, మనకి ప్రశాంతమైన జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని దానివలన దేవుడు మనకిస్తాడు. మరి చివరి మాటగా మనం చూద్దాం. మరి ఆదాము అవ్వలకు దేవుడు వస్త్రాలను ఇచ్చినాడు. ఆ వస్త్రాలు భౌతికమైనవి, కానీ దేవుడు ఆత్మీయమైన వస్త్రాలు ఇచ్చాడు కొంతమందికి. మనం దానిని కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ 7వ అధ్యాయము 14వ వచనం.
అయ్యా వీరు మహాశ్రమలలో నుండి వచ్చినవారు. అంటే ఇక్కడ యోహానికి అక్కడ ఉన్నటువంటి దూతకు కనబడుతున్నారు, కొంతమంది మనుషులు కనబడుతూ ఉన్నారు. కనబడుతున్నప్పుడు ఆ దూత యోహానును అడిగినాడు, ఏమనంటే, ఎవరు ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఎవరో నీవు చెప్పగలవా అన్నట్టుగా యోహానును అడిగితే యోహాను ఏమంటున్నాడంటే, నాకు తెలియదు అయ్యా, నీకే తెలియననగా అతడు ఇలాగూ చెప్పాడు. అంటే దూత చెప్తా ఉన్నాడు, వీరు మహాశ్రమలలో నుండి వచ్చినవారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొనిరి, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలైనగా సింహాసన మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును, ఇది ఎక్స్ట్రాడినరీ అన్నమాట భక్తి. అంటే ఎప్పుడైతే మనం దేవునికి సమర్పించుకుంటామో, ఇది పరలోకంలో జరిగేటువంటి ఒక అనుభవము అన్నట్లుగా మనకి దర్శనముగా కనబడుతూ ఉంది. కానీ ఎవరైతే ప్రభువుకి సమర్పించుకుంటారో దేవుడు వారి మీదికి వారు ఇక్కడ రాయబడినట్లుగా ఎండైనను 16వ వచనం వారికి ఇక మీదట ఆకలేనను దాహమైన, అంటే లోక సంబంధమైన దాహము, లోక సంబంధమైన ఆకలి అనేటువంటిది వారికి ఉండదు. అర్థమైందా? దేవుడే నాకు కావాలి. ఏమన్నా నీ కృప నాకు చాలు అన్నాడు పౌలు. దేవుడేమన్నాడంటే నా కృప నీకు చాలును అన్నాడు. అంటే పౌలు కూడా తన మనస్సు కూడా ఏమన్నదంటే, అవును ప్రభువా, నీ కృప నాకు చాలు, నాకు ఈ లోకంలో ఏమీ ఉన్నా లేకపోయినా నీ కృప నాకు చాలు. ఇదనమాట. ఇక్కడ కూడా ఏంటంటే దాహము లోక సంబంధమైన, కొంతమంది ప్రభువుని వెంబడిస్తూ ఉంటారు కానీ లోకాన్ని విడిచిపెట్టరు. లోక సంబంధమైన వాటిని ముడివేసుకొని ప్రభువుని వెంబడించాలంటే అది సాధ్యము కాదు. భక్తి చేయడం అనేటువంటిది సాధ్యము కాదు. మేము ప్రభువుని నమ్ముకున్న తర్వాత రక్త సంబంధులు, మరి లోక ధనాశలు, ఇవన్నీ కూడా సమస్తమును కూడా వదులుకొని ఇక్కడ మరి దేవుని కొరకు బ్రతకడానికి దేవుని సమర్పించుకున్నాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను లోకంలో ఉన్నప్పుడు చాలామందిని చూసా, డబ్బుల కోసమే వారు సేవ చేసేవాళ్ళు, డబ్బులు సంపాదించుకోవడం కోసం సేవ చేసేవాళ్ళు, ఎన్నెన్నో అబద్ధాలు ఆడేవాళ్ళు. ఆ యొక్క ఫారినర్స్ వస్తూ ఉండేవారు, వారితో రకరకాల అబద్ధాలు చెప్పి ఏదేదో సంపాదించుకునే వాళ్ళు, ఇలాంటివి ఎన్నో చూసాం. కానీ నాకు దేవుడు నేర్పింది ఏంటంటే, మనకు అవన్నీ అవసరం. నీవు పరలోకం కోసం భక్తి చేయాలి, నీవు పరలోక రాజ్యం కొరకు భక్తి చేయాలి, నీతిగా భక్తి చేయాలి, యథార్థంగా భక్తి చేయాలి అని చెప్పి దేవుడు నాకు బోధించినాడు. కాబట్టి ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా అలాగే ఉండాలి అని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీరు కూడా అలా ఉండాలని మా యొక్క ఆశ. ఇక్కడ మరి ఎందుకు వారు జయించగలిగినారంటే, వారికి ఇక వేరే లోకం లేదు. అర్థమైందని? ఎట్లాగా ఉండదంటే భక్తి బావిలో కప్ప అంటారు. అంటే అది నెగిటివ్గా వ్యంగ్యంగా చెప్పేటప్పుడు, వీడు బావిలో కప్పలాగా ఏమీ తెలియదండి వీడికి అంటారు కదా. అలా భక్తి చేసేవాడు కూడా, మారు మనసు పొందిన వాడు కూడా ఎలా ఉండాలంటే బావిలో కప్పలాగా ఉండాలి. అంటే బావి అనగా దేవుడు, ఇక్కడ బావి అనగా దేవుని వాక్యము, బావి అనగా భక్తి, బావి అనగా ఆత్మ సంబంధమైన జీవితం. ఇంకా లోకంతో నీకు సంబంధం ఉండకూడదు. అదనమాట దేవునితో మనకి అనుబంధము, సంబంధం అనేటువంటిది మనం కలిగి ఉన్నప్పుడు అది గొప్ప భక్తిగా దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి వీరు అలాంటి వారు అనమాట. ఇంకొక చూడండి, పాపము దేవుని మూలముగా జన్మించిన వాడు పాపము చేయచాడు. ఇంకా మనం దేవునికి సమర్పించుకున్న తర్వాత, ఇంకా నేను పాపంలో ఉన్నానండి, ఇంకా నేను అలాగున్నానండి, ఇలాగున్నానండి అని మనము ఒప్పుకోనవసరం లేదు. ఇక మనము ఎప్పుడైతే దేవునికి సంపూర్ణముగా సమర్పించుకుంటామో, అప్పుడు ప్రభువా ఈ దినమంతా పరిశుద్ధంగా
మరి జీవించడానికి నీవు సహాయం చేసే ప్రభువా నీకే వందనాలు అని మనం ప్రార్థించగలుగుతాం. అర్థమైంది? ప్రభువా ఈ శోధనను జయించే శక్తిని నాకు ఇచ్చావు ప్రభువా నీకే వందనాలు. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నిలబెట్టావు ప్రభువా నీకే వందనాలు. ఇలాగ మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఇదన్నమాట. వారు ఎప్పుడైతే ఆ గొర్రె పిల్ల రక్తంలో వారి వస్త్రాలు ఉతుకున్నారో వారి యొక్క జీవితం ఒక ఉన్నతమైనటువంటి భక్తి జీవితముగా మరి మారిపోయినదనమాట. వారికి దేవుడు ఎలా కాపుదల ఉన్నాడు. వడగాలి అయినను, సూర్యుని వెలుగైనను, వడగాలి అయినను వారికి, అంటే లోక సంబంధమైన శోధనలు ఇక మనకి రా వచ్చినా కానీ అవి మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అది ఆపలేవు, ముందుకు వెళ్ళనివ్వకుండా మనల్ని ఆపలేవు. కాబట్టి అలాంటి భక్తిని మనం సొంతం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చివరిగా ఇంకొక అదే ప్రకటన గ్రంథంలో చూడండి, చివరి అధ్యాయంలో కూడా ఉంటుంది. ఏంటంటే మనం పొందుకోవలసిన వస్త్రాలు. మరి దేవుడైతే ఒక జంతువుని లేకపోతే 2 జంతువులని బలి ఇచ్చి అక్కడ వారికి వస్త్రాలను ఇచ్చి ఉండవచ్చు. కానీ ఆ వస్త్రాలు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవు. కానీ రక్షణ వస్త్రాలు కావాలి మనకి. దేవుడిచ్చే మహిమ వస్త్రాలు మనకి కావాలి. 22వ అధ్యాయము 13వ వచనం నుండి చూడండి. నేనే అల్ఫయు ఒమేగాను, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్ష ఫలమును హక్కుదారులై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనివారు ధన్యులు. తమ వస్త్రాలను ఉతుక్కుంటే, ఈ చర్మపు వస్త్రాలు, లేకపోతే ఈ దారాలతో తయారు చేసిన వస్త్రాలు, లేకపోతే పట్టు వస్త్రాలు, ఉన్ని వస్త్రాలు, నూలు వస్త్రాలు, ఇలాగ రకరకాల వస్త్రాలు ఉంటాయి. ప్రియమైనది, కొన్ని వస్త్రాలు లక్షల ఖరీదు చేసేటువంటి చీరలు, వస్త్రాలు ఉంటాయి. కానీ అవి ధరించుకున్నా కానీ హృదయంలో పాపం అనేది ఉంటే ఆ వ్యక్తి నరకానికి కానీ పరలోకానికి వెళ్ళలేడు. ఒక ఆయన ఒక పాట రాశారు, కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. ఆ పాటలో ఎవరో కాదు, పండు ప్రేమ్ కుమార్ గారని ఆయన మరి పాటల రచయిత. మరి చూడండి, దానిలో రాస్తాడు, పట్టు పరుపు పైన పొర్లిన నీవు మట్టి పరుపులోన పెట్టక తప్పదు, బంగారు ఊయలా ఊగిన నీవు భుజములపై నిన్ను మోయక తప్పదురా. చూసారా, బంగారు ఊయల్లో ఊపినా కానీ ఒక రోజున భుజముల మీద అందరూ భుజముల మీద మోయబడతారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అంతము కాదు. ఆ భుజముల మీద మోయబడేటువంటి ఆ వ్యక్తి రక్షణ పొందితే, తన పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు రక్తములో తన వస్త్రాలు, తన హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటే, అతడు భుజముల మీద మూయబడిన, మట్టిలో పెట్టబడిన, పెట్టిలో పెట్టబడిన, ఎక్కడ ఆ వ్యక్తి మరణించినప్పటికీ కూడా ఆ వ్యక్తి దేవునితో సదాకాలము ఆనందించేటువంటి ఆ గొప్ప అనుభవాన్ని దేవుడు ఆ వ్యక్తికి ఇస్తాడనమాట. కాబట్టి మనమందరము కూడా మరి అట్టి రీతిగా ఇక్కడ దేవుడు మరి హేబేలు రక్తం అంట ఏం చేస్తుంది, మొరపెడతా ఉంది దేవునికి. ఏంటి ప్రభువా, నేను నీతిగా జీవించాను కదా, పరిశుద్ధంగా జీవించాను కదా, నీ మాట విన్నాను కదా, కానీ మరి నన్ను నా అన్నయ్య చంపేశాడు, కాబట్టి నీవు ప్రతీకారము తీర్చమని ఆ రక్తము మొరపెడుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన మంచి పాట రాశాడు, నేను మొన్న స్టేటస్లో పెట్టాను, యేసు రక్తమే ప్రతి వారిని క్షమించమని అడిగేదని. యేసు రక్తమే ప్రతి వ్యక్తిని కూడా ప్రతి పాపాన్ని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నది. కానీ ఈ భూమి మీద పుట్టిన ఎవరి రక్తము కూడా ఒక వ్యక్తిని క్షమించమని ప్రార్థించలేదట. స్తెఫను కనిపిస్తూ ఉన్నాడు. స్తెఫను ఆయన రాళ్లతో కొడుతున్న వారిని, ప్రభువా వీరు చేస్తున్న పాపాన్ని క్షమించు, వారి మీదకి ఆ యొక్క ఉగ్రత రాకుండా వారిని క్షమించమని ప్రార్థించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కానీ దేవుడు మరి ఇక్కడ హేబేలు రక్తం అంట న్యాయము తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నది. నిజమే, నీతిమంతుల రక్తం అంట ప్రభువా తొందరగా తీర్పు తీర్చాయా, తొందరగా విడుదల కలిగించాయా అని భూమిలో ఉండి మొరపెడుతుందని రోమీలకు రాసిన రోమా పత్రికలో రాయబడి ఉన్నది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, కొంచెం కాలము, మొన్న కూడా చదివించాను కదా ప్రకటన గ్రంథంలో ఇంకా కొంతకాలము వేచి ఉండండి, ఇంకా కొంచెం దినాలు ఓర్చుకోండి అని
వారితో చెప్తున్నాడంట, ఆ దేవుని కొరకు శ్రమలు అనుభవించి మరి హతసాక్షులైన వారు, రక్తాన్ని చిందించిన వారు, శ్రమల పాలైన వారు, వీళ్ళందరూ కూడా వారి రక్తము భూమిలో ఉండి మొరపెడుతుంటే దేవుడు అంటున్నాడంట, ఇంకా కొంచెం కాలము ఓపిక పట్టండి. ఇంకా కొంతమంది మార్పు చెందవలసిన వారు ఉన్నారు, ఇంకా రక్షణ పొందవలసిన వారు, ఇంకా కొంతమంది దేవుని తోటి తిరగవలసిన వారు ఉన్నారని దేవుడంట ఏం చేస్తున్నాడు, వారిని ఓదారుస్తూ ఉన్నాడట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము కూడా అలాంటి గుంపులో ఉండకూడదు. మనము దేవుని రక్తంలో కడుగుబడి మనము ప్రభువా నీ కొరకు పరిశుద్ధంగా జీవించడానికి నీవు నాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు ప్రభు అని మరి దేవునికి కృతజ్ఞతలు చెప్పేవారిగా మనం ఉండాలి. పౌలు అంటున్నాడు కదా, నేను క్రీస్తును పోలి జీవించిన ప్రకారము మీరు నన్ను పోలి. ఎలా సాధ్యమైందంటే తన వస్త్రములు కడుక్కున్నాడు యేసుక్రీస్తు రక్తములో, గొర్రెపిల్ల రక్తములో ఆయన వస్త్రాలు కడుక్కున్నాడు కాబట్టి అది సాధ్యం. కాబట్టి మనమందరం కూడా మరి ఈ సమయం సాధ్యపరుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క లెంట్ డేస్లో మనమందరం కూడా చేయవలసిన ప్రార్థన అది, ప్రభువా నన్ను కడుగు, నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకో ప్రభువా అని దేవుని సందులో మొరపెట్టుకుందాం. మన కుటుంబం, మన యొక్క రక్త సంబంధాల గురించి, వారి రక్షణ కొరకు మనము ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప విడుదల మన జీవితాలకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జయము గల దేవా, యేసయ్య నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రభువా